మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత నిన్న మొన్న వచ్చి ఓడి చెప్తాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఏం మాట్లాడినారో ఒక్కసారి నేను కూడా వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి నిన్న వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం నోటుకొచ్చినట్లు మాట్లాడినాం. వానా కొడుకు ఈయన కొడుకు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే ముద్దసీనే ఈరోజు బతికి ఉండింటే నీ కొడుకు పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది. అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకొచ్చినట్లు ఇష్టానుసారం కూడా మాట్లాడాడు. తోపు సోదరుడు అని కూడా చెప్తున్నాం రెండో ఆయన. కానీ ఈరోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట. ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది, ఈరోజు నీ గవర్నమెంట్ లేదనా? ఎందుకు కేసులు పెడతాను భయమా నీకు? మేము కేసులు పెట్టి నిన్ను తుక్కు కొట్టాలన్నా మా ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ నిన్ను తీసి లోపలేసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మీరు మాట్లాడిన వాళ్ళని కూడా మేము ఓర్పుతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినా వాళ్ళు ఏదో మాట్లాడింటారు, కుక్కలు మరుగుతూ ఉంటాయి, అటు పోతూ ఉంటాయి, దాని గురించి ఎవరు పట్టించుకోవద్దని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విధంగా మేమే మాట్లాడింటే మీ సైకో సీఎం ఉండింటే మా వాళ్ళని తీసుకొని పోయి ఎంతోమందిని కూడా బలి చేశారు. చాలామంది మన చిన్న వీడియోలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్టులు చేసి కేసులు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకొని మీ స్టేషన్లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా నాయకుడు తిట్టినా మమ్మల్ని తిట్టినా సరేలే మామూలుగా ఉంటాయి, రాజకీయంగా ఉంటాయి, మీ పని మీరు చేసుకోనివ్వండి, గ్రామాలు అభివృద్ధి చేయండి అని చెప్పే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు మా లోకేష్ బాబు గారని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మీరే విన్నారు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను.